హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, మార్నింగ్ నుంచి మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను కదా, ఒక 2 అవర్స్కి 3 అవర్స్కి. వెరీ నైస్ అండి, వెరీ నైస్. చాలా మంచి రెస్పాన్సిబిలిటీగా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. జ్యోతిక అక్క అంటే పర్ఫెక్ట్గా మాతోనే దినమంతా ఉంటుంది. తను మా కోసము చాలా చాలా ఆలోచిస్తుందని చాలామంది నాకు మంచి మెసేజెస్ వాట్సాప్లో రాస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. మీరు మా కోసము ఎప్పటికప్పుడు మా డిఎం గురించి మీరు అప్డేట్స్ ఇవ్వడం అనేది మాకు చాలా నచ్చుతుంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనే కాదండి, మీరు కూడా నన్ను ఎంతో కేర్ చేస్తారు, నన్ను ఎంతో ఇష్టపడతారు. అందుకే మీకోసము ఎంత కష్టం ఉన్నా ఏమైనా ఎలా ఉన్నా పర్వాలేదు. ఒక డిఎఫ్గా ఎన్నెన్ని ఆటంకాలు ఉంటాయో, ఒక డిఎఫ్కి ఎన్నెన్ని ఎదుర్కోవాల్సిన ఛాలెంజెస్ ఉంటాయో అవన్నీ మనకి తెలుసు. సో అవన్నీ ఎదుర్కొంటూనే, ధ్యానం చేస్తూనే, నన్ను నేను పర్ఫెక్ట్నెస్లో 100% పెట్టుకుంటూనే మీ వైపు నేను మిమ్మల్ని కూడా ముందుకు నడిపించాలని ఒక గట్టి ధ్యేయంతో ఉన్నాను అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ పొద్దున్న నుంచి చాలా మంచి రెస్పాన్స్గా నాకైతే చాలామంది చాలా చాలా ప్రేమగా నాకు మెసేజెస్ చేయడం చేశారు. అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఈ అవకాశం ఇచ్చి, ఈ ఐడియా కూడా ఇచ్చి, అక్క మా కోసం, మా డిఎం కోసం మీరు ఎలాగైనా చెప్పాలి అన్నప్పుడు మీరు ఆజ్ఞ ఇచ్చారు, నేను నేను పని చేస్తున్నాను అనమాట. అట్లా ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇవాళ మనకు సాటర్డే, ఓకేనా? రేపు అనేది సండే. ఇవాళ మనకు సన్ ఎలాంటి టైంలో ఎవరికి కొత్త రోజు చూపిస్తారో చూద్దాము, ఓకేనా? ఆ శివపార్వతుల దయ వల్ల మీ ముందు నేను ఇవాళ కూడా ఉన్నాను. వాళ్ళ దయ వల్ల నేను మీకు చాలా మంచిగా ముందుకు ముందుకు నడిపించాలని వచ్చాను. చాలామంది సిస్టర్స్ ఏమంటున్నారంటే, సిస్టర్ మీరు చక్కగా చెప్తున్నారు, మీతోని అసలు మీరు మా గురించి చెప్తూ ఉంటే, అంటే మీరు మీ జీవితంలో జరిగింది చెప్తూ ఉంటే, మా యూనియన్ కోసం మీరు మాట్లాడుతూ ఉంటే, మా డివైన్ మెస్కులిన్ గురించి మీరు వర్ణిస్తూ ఉంటే, తన హావభావాలు, తన యాక్షన్స్ ఎలా ఉంటాయో మీరు మాకు చెప్పేస్తున్నారు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ప్రతి డిఎంకి ఇలాగే ఉంటుంది, ప్రతి డిఎఫ్కి ఒకటే ఉంటుంది. ఎందుకంటే మనం దీంట్లో ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నాం కాబట్టి. మీ మనసులో వ్యక్తి మార్నింగ్ నుంచి ఏమనుకుంటున్నారో అనేది నేనైతే చెప్పేశాను. ఇప్పుడు కూడా ఈ సెకండ్లో చూడండి, చాలా మంచి కార్డ్ వచ్చింది. మంచి యూనియన్ ఉంది, ఒక 10 డేస్లో యూనియన్ ఉంది. మీ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి, అంటే మీకు ఎంతమంది పిల్లలు ఉన్నా, ఏమున్నా, మీకు ఎన్ని కష్టాలు ఉన్నా, లేకపోతే మీ ఇంట్లో మీకు ఎన్ని బరువు బాధ్యతలు ఉన్నా, మీకు భర్త ఉన్నా సరే, మిమ్మల్ని అనేది తన మనసులో ఒక దేవతలాగా ఆరాధిస్తున్నాను. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, ట్విన్ ఫ్లేమ్ బంధంలో మీరు మరి ఏమాత్రం అనుకోకూడదు. అంటే నేను ఇలా చెప్తున్నాను అనుకోవద్దు. డిఎఫ్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ లేడీ అయితే కనుక వాళ్ళకి అంటే ఏదో ఒకటి జరగడం అనేది జరుగుతుంది. కాకపోతే ఒక్కోసారి హస్బెండ్ కూడా చాలా మంచివారు ఉంటారు, దేవుడితో సమానంగా ఉంటారు, అయినా ప్యూర్ సోల్ ఉంటారు. అంటే ఈ బంధానికి పర్ఫెక్ట్గా కార్మికుడు అని కాకుండా ఒక భగవంతుడు దూతలాగా ఆమెని చూసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటి వ్యక్తి తన లైఫ్లో ఉన్నప్పుడు, డిఎఫ్ లైఫ్లో ఉన్నప్పుడు, డిఎం ఎప్పుడైతే డిఎఫ్ని చూస్తారో, ఆయన ఆత్మ అవేకెన్ అవుతుందో, అప్పుడు అనేది వచ్చి తను వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగి మాట్లాడి తను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది అనమాట. తన బరువు బాధ్యతలు అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒక్కోసారి ఇది ఎవరికి వచ్చిందంటే, ఐఎమ్ వెరీ సారీ అండి, ఎవరికో అంటే హస్బెండ్ దూరం ఉండొచ్చు, లేకపోతే హస్బెండ్ అనేది తనని వదిలేసి వెళ్ళడం కానివ్వండి. డిఎఫ్ ఒకవేళ లేడీ అయితే కనుక వెళ్ళిపోతే, ఆమె ఒంటరిగా ఉండి పిల్లలు ఉన్న వాళ్ళకి డిఎం అనేది త్వరగా ఒక 10 డేస్ లోపల వచ్చేసి, తను నీ బరువు బాధ్యతలు నేను తీసుకుంటాను, నువ్వేమాత్రం భయపడొద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనే మాట అనేది ఇక్కడ కనబడుతుందన్నమాట. ఓకేనా? ఇక చాలామంది ఈ ట్విన్ ఫ్లేమ్ బంధము అంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. ఒక్కొక్కరికి చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా యూనియన్ అనేది వాళ్ళ కర్మబంధంతో, పూర్వజన్మ కర్మబంధంతో ముడిపడి ఉంటుందని తెలుస్తుంది కదా మనకి. ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే, తన భర్తను కూడా ఆమె కోల్పోవడం జరుగుతుంది అనమాట. అంటే ఈయన రాకముందే
అలాంటి వాళ్ళకి ఇలాంటి కార్డ్ అనేది కంపల్సరీ అనేది రెసిగ్నేట్ అవుతుంది. ఇది ఎవరికి రెసిగ్నేట్ అయిందో ఒకసారి చెప్పండి. ఎం అనే పేరు నా క్లయింట్ ఉన్నారు, ఆ క్లయింట్కి అనేది ఇది రెసిగ్నేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇది వచ్చేసి మనకి 10 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. 10 ఆఫ్ స్వార్డ్స్లో ఎవరైతే డిఎం గురించి వచ్చిందా డిఎఫ్ గురించి వచ్చిందా అనేది చూద్దామండి. ఇది ఎవరు ఎంత బాధలో ఉన్నారు. అసలు ఈ కార్డ్ చూస్తేనే చాలా చాలా బాధ అనిపిస్తుంది. 10 ఆఫ్ స్వార్డ్స్ చూస్తే ఇట్స్ వెరీ 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 డేంజరస్. ఎందుకంటే ఎవరికి పరిస్థితి రావద్దు, ఏమి చేయలేని పరిస్థితిలో కింద పడిపోయి అసలు మా వల్ల కాదు అని నేలకి అనేది పడిపోవడం అన్నమాట. ఇది అసలు చాలా విపరీతంగా ఉంటుంది ఈ కార్డు. ఇది ఎవరికి వస్తుందో చూద్దామండి. గాడ్ ప్లీజ్ చెప్పండి. రెండు కార్డ్స్ వచ్చాయండి. ఇది వచ్చేసి 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. 10 ఆఫ్ స్వార్డ్స్ ఎట్లా వచ్చిందో 10 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. అంటే మీరేం అధైర్యపడొద్దు. ఎవరైనా డిఎఫ్ అయినా డిఎం ఇద్దరికి ఉన్నారండి. ఇది డిఎఫ్కైనా డిఎంకైనా మీరు కష్టాల్లో ఉంటే గనక మీ కష్టాలన్నీ కడ తీరిపోయే రోజు అనేది వస్తుంది. మీకు మంచి రోజు అనేది వస్తుంది. అది ఎట్లా అంటే 7 ఆఫ్ వాండ్స్ అనేది ఒక వ్యక్తి, చాలా బలమైన వ్యక్తి మీ జీవితంలోకి రావడం జరుగుతుందన్నమాట. అంటే ఎట్లా అంటే ఫుల్ ప్రయారిటీ మనీ పరంగా కానీ పరువు పరంగా కానీ ఎవరు తనకి మీ జీవితంలోకి తను వస్తే కనుక మీకు అనేది మీ జీవితానికి ఎటువంటి దోకా అనేది ఉండదు. ఎందుకంటే హీ ఈజ్ అ పర్ఫెక్ట్ ఫర్ ఎవ్రీథింగ్. అన్నిట్లో ఉన్న పర్ఫెక్ట్ మ్యాన్ అనేది మీ జీవితంలోకి రావడం జరుగుతుంది అనమాట. ఇది ఎవరికి రెసిగ్నేట్ అవుతుందో నాకు తెలియజేయాలి. ఓకేనా? ఎస్, ఏస్ ఆఫ్ వాండ్స్ చూసారా? వాండ్స్ అంటేనే ఏస్ ఆఫ్ వాండ్స్. ఇది మనకి చాలా బాగా తెలుసు. పాత ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్, మన కుటుంబ సభ్యులు, నాట్ ఏ సబ్స్క్రైబర్స్, అందరం కుటుంబ సభ్యులుగా ఉంటాం కాబట్టి ఇది మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అనేవి మీకు తొందరగా ఉన్నాయన్నమాట. మీరు కలలు కనే ఏదైతే రోజు ఉందో అది తొందరగా నెరవేరబోతుంది. మీకోసము మీ వ్యక్తి కలలు కంటున్నారు, మీ ఆలోచనలో మునిగి ఉన్నారు. ఈ మధ్య వాళ్ళకి ఎవరైతే మీ డిఎం ఉన్నారో తను మీతోని దూరం ఉండలేకపోతున్నారు. కానీ ఇన్ని రోజులు ఏదైతే మీ ముందు తన ఫీలింగ్స్ అనేది బయట పెట్టకుండా దాచుకున్నారో ఇప్పుడు తన వల్ల అవ్వడం లేదు దాచుకోవడం అని ఈ మన ఏస్ ఆఫ్ వాండ్స్ అనేది చెప్తుంది. ఓకేనా? ఏస్ ఆఫ్ వాండ్స్ అనేది డిఎంకి డిఎఫ్కి అనేది ఇద్దరు సైడు ఉంటుందండి. ఇద్దరు సైడు ఉంటుంది. ఎందుకు అంటే డిఎం అనేది మనకి లేడీస్లో ఉంటారు, జెంట్స్లో కూడా ఉంటారు కదా. సో అలాంటప్పుడు డిఎం ఎవరికి ఉన్నా అని డిఎఫ్ లైఫ్లోకి వచ్చిన వాళ్ళకి ఏస్ ఆఫ్ వాండ్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. మనకి యూనియన్ ఇచ్చేసింది. యూనివర్స్ అనేది కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుంది? ఇంతకుముందు మీ డిఎం మీతో మాట్లాడితే తన పరువు పోతుందేమో, మీతో మాట్లాడితే అందరు ఏమనుకుంటారో. ఎందుకంటే తన ముక్కుపై ఈగ కూడా కూర్చోవడం కూడా డిఎంకి నచ్చదనమాట. కానీ ముక్కు ఉన్నప్పుడు ఎప్పుడో అప్పుడు కూర్చుంటుంది కదా. అట్లాంటప్పుడు ఆయనకి అవేకన్ అయినప్పుడు ఆయన ఎటువంటిది ఏమైనా సరే ముక్కు మీద ఆ ఈగే కూర్చొనియండి, దాని కుటుంబమే కూర్చొనియండి, ఏది ఏమన్నా కానివ్వండి, ఆమె దగ్గరికి వెళ్ళి నేను ఎలాగైనా నా మనసులో మాట చెప్పేస్తానని గట్టిగా నిర్ణయించుకొని వస్తున్నాడు అనమాట. ఓకే, నైట్ ఆఫ్ స్వార్డ్స్ అనేది చాలా మంచి పాజిటివ్ ఉందండి. మనకు వస్తూనే ఇవాళ మంచి పాజిటివ్ కార్డ్స్ అనేది రావడం జరిగింది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎట్లా ఉంటుంది? ఈ కార్డుకి అర్థం ఏంటి? మీరు చాలా అట్రాక్టివ్గా అయిపోయారు ఈ మధ్య. మీ బ్యూటీ అనేది తన వైపు లాగుతుంది. మీ డిఎంకి మీ బ్యూటీ అనేది తన వైపు లాగుతుంది. ఇన్ని రోజులు మీ ఆయన దూరంగా ఉన్నారు కదా, కానీ ఇప్పుడు మిమ్మల్ని కలవాలి అని గట్టిగా అనుకుంటున్నారు. ఆయన పట్టుబట్టేసుకున్నారు. ఆయన ఈ మధ్య మీ గురించి ధ్యానం కూడా చేస్తున్నారు అనమాట. అంటే మీ పేరు తీసుకొని జపం చేయడం, ధ్యానం చేయడం. మనం ఎట్లా శివయ్య ధ్యానం ఎట్లా చేస్తామో ఆయన ఈ మధ్య మీ పేరు ధ్యానం చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఫిజికల్ అట్రాక్షన్ చాలా అయిపోయింది. ఎందుకంటే మీరు చాలా అట్రాక్టివ్గా అయిపోయారు.
మీరు ఎలాంటి డిఎఫ్ ఎట్లా ఉన్నారంటే లేడీస్లో ఉన్న, జెంట్స్లో అయితే కామన్గా వాళ్ళు అవన్నీ కరెక్ట్గా చేస్తారు. లేడీస్లో ఉంటే కనుక కెరియర్ పరంగా అంటే మీరు జాబ్ చేసినా చేయకపోయినా ఇంటి హౌస్ వైఫ్ అయినా పర్లేదు, కెరియర్ పరంగా మీరు గట్టిగా ఏదన్నా తీసుకుంటే అవును నేను ఈ టైంకి అంటే పర్ఫెక్ట్ ఉమెన్ అనమాట. ఈ టైంకి లేవాలి, ఈ టైంకి పిల్లల్ని స్కూల్కి పంపించాలి, హస్బెండ్కి ప్రతి ఒక్కటి అరేంజ్ చేయాలి, ఈ సమయానికి ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని కరెక్ట్గా. అంటే ఇప్పుడు చెప్పాలంటే వర్క్హాలిక్ అనే ఉంటారు అనమాట. వర్క్హాలిక్ అంటే పని మీద పిచ్చి ఎక్కడ లేని అంత ఎనర్జీ ఉంటుంది అనమాట. మీ జ్యోతిగా అక్క ఉంటుందా అట్లనే ఎప్పుడు మీకు మీ డిఎం గురించి చెప్పుకుంటూ ఉంటుంది. ఎప్పుడు మీరు కాల్ చేయి అక్క నాకు రీడింగ్ చేసేమంట, చలో చేసిస్తా రీడింగ్, చలో కూర్చుంటానని చెప్తారు కదా, అట్లా అనమాట. ఒక డిఎఫ్ అనేది పర్ఫెక్ట్నెస్లో ఆమె వర్క్ హాలిక్ ఉంటుంది. డిఎఫ్ కూడా అలాగే ఉంటారండి, అట్లా ఏముండదు. డిఎఫ్ అనేది ఈ మధ్య బాగా ఆమె పైన ఆమె కెరియర్ మీద బాగా గట్టిగా ఫోకస్ పెట్టిందనమాట. ఇంకొకటి ఏం చెప్పాలంటే ఇప్పుడు ఈ కార్డు చూస్తే మీకు ఏమనిపిస్తుంది, డిఎఫ్ చాలా బాగుంది, అందంగా ఉంది, పర్ఫెక్ట్నెస్ ఉంది, తన లైఫ్ తన అనేది లీడ్ మంచిగా చేసుకుంటుంది. కానీ ఈ మధ్య ఏంటంటే కొంతమంది డిఎఫ్లు లేడీస్ అండి మీ దగ్గర 600 వాట్స్ ఉన్న కరెంట్ ఉందన్నమాట. అంటే అంత అందంగా తయారైపోయారు. అందుకే మీ డిఎం మీతో దూరం ఉండలేకపోతారు. మీకు తొందరగా యూనియన్ అనేది చాలా తొందరగా ఉంది. ఎట్లా అంటే ద ఎంపరర్, ఇంకా పెద్దవాళ్ళు ఏంది వాళ్ళకి సపోర్ట్ చేసేంత సమయం అనేది ఈ మంత్లో మాత్రం చాలామందికి రీయూనియన్ అనేది కంపల్సరీ ఉందండి. యూనియన్ అయినా, రీయూనియన్ అయినా, మినీ యూనియన్ అయినా, దేనికైనా మీకు డివైన్ టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డివైన్ టైమింగ్ అనేది మనం ఎంత ఇన్నర్ హీలింగ్ చేసుకున్నా, ఏం చేసినా పర్ఫెక్ట్ టైంలో అనేది డివైన్ అనేది మనకి ఉంటుంది. ఇక్కడ ఎట్లా అంటే మీకు ఉన్న బంధాన్ని పెద్దవాళ్ళు వచ్చేసి మధ్యవర్తి వచ్చేసి ఆపడం వద్దు అని చెప్పినప్పుడు మీకోసము మీ వ్యక్తి ఆలోచించడం జరుగుతుంది. అంటే ఇవన్నీ వచ్చేసి మనకి 8 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే మీ వ్యక్తి ఇంకా మీ మంచి గురించి వద్దు అన్న కొద్దీ ఇంకా ఎక్కువ మీ మంచే కనబడుతూ ఉందన్నమాట మీ వ్యక్తికి, దాని డౌట్ లేదు. ఆయన రియలైజేషన్ అవుతున్నారు, మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసేసినాము. ఇప్పుడు ఎట్లా అంటే ఆయన ఎవాక్యూన్ అయిపోయిన తర్వాత డిఎఫ్ ఎప్పుడైతే తన శక్తిని తన వైపు పెట్టుకొని తనకి దూరం ఉంటుందో డిఎం ఏమవుతాడంటే ఆయన అవేకెన్ అవుతాడు. థర్డ్ పార్టీ అంతా ఒక లెసన్ చూపిస్తారు అన్నమాట ఆయనకి, ఒక లెసన్. అందరూ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఆయన మంచి చెప్పిపోయినా కానీ చెడ అవుతుంటుంది. తాడు పట్టుకున్న పామని అంటారు కదా, ఆ లెవెల్లో వచ్చేసిన తర్వాత ఆయనకు అప్పుడు లోకమంతా ఒక సైడు, ఒక కోటీశ్వరుడైనా పర్వాలేదు, కోట్ల ఒక 4-5 కార్లు ఉన్నా 10 కార్లు ఉన్నా అవన్నీ పక్కగా పెట్టి వాళ్ళందరినీ పక్కగా పెట్టి ఇంత బంగారం రాసులు పోసుకొని వజ్రాలు పోసుకున్న డిఎఫ్ మాత్రమే తన కోసము కరెక్ట్ మనిషి అనేది మనకి. ఈ ఇన్నర్ యూనియన్ ఎప్పుడైతే అంటే అవేకన్ ఎక్కడ డిఎఫ్ అనేది ఇన్నర్ యూనియన్ బాగా చేస్తుంది అంటే ఇన్నర్గా తనని తాను తెలుసుకొని అవేకన్ అయిపోయి పరమశివుడికి ఆమె అంకితం అవుతుందో ఆమె యూనియన్ అనేది ఆమెలో ఆమె ఫుల్ఫిల్ అయిపోయి శాంతి అవుతుందో అప్పుడు డిఎం అనేది ఇక్కడ ఆయనకు లెసన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అనేది యూనివర్స్ కరెక్ట్గా లెసన్ అనేది పర్ఫెక్ట్గా అందరితో పాటు ఇచ్చేస్తుంది. అప్పుడు డిఎంకి తెలుస్తుంది డిఎఫ్ తప్ప ప్రపంచంలో తనని అతి ప్రేమగా ప్రేమగా ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరని. మీరు ఎవరైతే పెళ్ళైన వాళ్ళు కూడా వింటున్నారో, నా క్లయింట్స్ ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు కూడా వెళ్ళిపోయారో, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారో, వాళ్ళకి ఈ అనేది అవ్వాలి, అవేకెన్ అవ్వాలి. వాళ్ళు తను దూరం ఉంటేనే, మీరు దూరం ఉంటేనే మీ వాల్యూ అనేది డిఎంకి తెలుస్తుందనే మాట నేను ప్రతి రీల్లో చెప్తూనే ఉంటాను, ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. మీరు డిటాచ్ ఉండండి, అప్పుడే మీకు అటాచ్ అవుతుంది. ఇది ట్విన్ ఫ్లేమ్ బంధం అంటే మామూలు కాదు, ఆషామాషి కాదు, మనం మామూలుగా నార్మల్గా అర్థం చేసుకునే బంధం కాదు ఇది. దీనికి చాలా 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 డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి. అందుకే నేను అంటాను మీకు ఇన్నర్ హీలింగ్ ఇవ్వడానికి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీరు కష్టపడాలి, మీరు జీవితంలో కష్టపడాలంటే మనము అన్నం కడుపు నిండా తినాలనుకుంటే మరి వండుకోవాలి కదా. ఈ మధ్య ఇన్స్టెంట్ అక్క మేము అన్నం వండేసుకుంటాం, కూరలు తెప్పించేసుకుంటాం అంటే అవును, మరి ఇక్కడ కూడా
మీరు కొంచెమే ఇన్నర్ వర్క్ చేసారంటే డిఎం అట్లా ముందు నుంచి కనబడుతుంటాడు, మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాడు. డిఎం ముషి నవ్వుతుంటాడు, మిమ్మల్ని బాధ పెడుతుంటాడు. మీరు పూర్తిగా మర్చిపోతాడు. మీరు పూర్తిగా మర్చిపోతారా? అప్పుడు సడన్గా ముందుకు వచ్చేస్తాడు, ఒక నవ్వేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎట్లుంటుంది? అప్పుడు జ్యోతికి అక్క గుర్తొస్తుంది. అక్క కరెక్ట్గా చెప్పేసింది. 100% మనము ఇక్కడ ఇన్నర్ హీలింగ్ అనేది చేసుకోవాలా. యూనియన్ అనేది చాలా టైప్స్ ఉంటుంది. మినీ యూనియన్, పర్మనెంట్ యూనియన్, హార్మోనియస్ యూనియన్, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే అవన్నిటికీ డివైన్ టైమింగ్ అనేది ఉంటుంది. డివైన్ టైమింగ్ అంటే భగవంతుడు నిర్ణయించిన సమయం అన్నమాట. యూనియన్ అనేది మామూలు కాదు. ఇది మామూలు ప్రేమికులు కలిసేది కాదనమాట. ఇది భగవంతుడు నిర్ణయించిన బంధం. ఇది మీది. ఆల్రెడీ మీరు బంధంలో చేసుకొని అక్కడ మీరు ఒట్టేసుకొని ఇక్కడ పుట్టి ఈ కర్మబంధాలన్నీ మేము భరిస్తాము. తర్వాత మేము ఒకరి కోసం ఒకరు తపస్సు చేస్తాము. అప్పుడు మీ భక్తి అనేది మేము చాటుకుంటాము. మా లోపల భగవంతుడిని మేము నిలుపుకుంటాం అన్నప్పుడు అప్పుడు డిఎం అనేది మారుతాడు. మీకోసం ఆలోచించడం ఇట్లుంటుంది. థర్డ్ పార్టీ మొత్తము జనకర్ జనారే ఆడుకుంటున్నారు మీ డిఎంతో. మీరు ఏం బాధపడకండి. మీకు యూనియన్ అనేది కంపల్సరీ ఉంది. అక్క ఎప్పుడు చూద్దాం. నేను కూడా మీతో పాటే చాలా ఆతృతగా ఉన్నా మీ యూనియన్ ఎప్పుడైతుందని. ఇది అయితే మీరు యూనియన్ కంపల్సరీ ఉంది దీంట్లో. ఎందుకంటే ఫస్ట్ కార్డే యూనియన్ వచ్చింది. 10 ఆఫ్ కప్స్ అంటే మామూలు కాదు. సూపర్గా అనుకున్నది అవుతుంది. మీరు మేనిఫెస్ట్ చేయండి. గాడ్తో మాట్లాడుతూ ఉంటారు కదా, అట్లనే యూనివర్స్ని కూడా మేనిఫెస్ట్ చేయండి. మీరు అనుకున్నది ఇట్లా అయిపోతుంది. నన్ను మర్చిపోయినా పర్లేదు, మీరు మంచిగా ఉంటే చాలు. నేను కోరుకునేది కూడా అందుకే కదా. అదే కోరుకుంటూ ఉంటా. అందరు మంచిగా ఉండాలి అంతే. పర్ఫెక్ట్గా ఏ డిఎఫ్ ఏడవద్దు. కొంగులు మీరు చీర కట్టుకున్నది అందమైన కొత్త చీర మీ కళ్ళ నీళ్ళు తుడుచుకోవద్దు, మీ కాటిగా తుడుచుకోవద్దు, మీ లిప్స్టిక్ పోవద్దు. నిజంగా చెప్తున్నా. బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో డిఎఫ్ లాగా మీ జోబులో ఏదైతే ఖర్చీపు ఉందో మీ చెమటతో తడవాలి, కానీ మీ కన్నీళ్ళతోనే తడవద్దు. చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు నాకు, అక్క మీతో మాట్లాడాలంటే మీరు అలసిపోతారేమో అందుకని నేను ఫోన్ చేయలేదక్క అని ఎంతో ప్రేమగా అంటుంటారు. అమ్మ ఓం నమ శివాయ అమ్మ, మేము నీ తోడున్నామని అందరు అంటూ ఉంటారు. తమ్ముళ్ళు, మీరు మీ కష్టము ఉట్టిగా వృధా పోదు. మీరు ఏడుస్తున్నది ఉట్టిగా పోతలేదు. యూనివర్స్ ప్రతీది వింటుంది. శివయ్య చెవులో మీ పేరుతో సహా వేస్తుంది. ఈ బిడ్డ ఇక్కడ ఏడుస్తున్నాడు శివయ్య, ఆమె కోసం ఏడుస్తుండు, మళ్ళీ ఆయన కోసం ఏడుస్తుందామె అని శివయ్యకి యూనివర్స్ చెప్తూ ఉంటుంది. నేను అందుకే అంటున్నాను, మీరు ఇన్నర్ హీలింగ్ చేసుకోండి. ఏం పర్వాలేదు. ఇన్నర్ హీలింగ్ అంటే ఏంది? ఆత్మ పరిశీలన. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనము ఆత్మ పరిశీలన చేసుకుంటాం. మన ఇన్నర్ వాయిస్ అనేది మనం వింటాం. సత్యం కోసం వెతుకుతాం. మనం సత్యం అనేది ఎక్కడుంది? శివయ్యలో ఉంది. ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఏ జాతోళ్ళైనా సరే శివయ్య ఈ ట్విన్ ఫ్లేమ్ బంధంలో వచ్చిన ప్రతి ఒక్కరికి లింగం కనబడుతుంది. మార్నింగ్ లేవేసేటప్పుడు లింగం కనబడుతుంది, లేకపోతే శ్రీ విష్ణుమూర్తి కనబడతారు. శ్రీ విష్ణుమూర్తి అనగానే నా చేతులు ఇట్లా అయిపోతాయి కదా. ఎప్పుడైనా మీరు గమనించారా వీడియోలలో? ఎందుకంటే నేను ఆయనని చూస్తాను. నేను చాలా 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 అందంగా ఉంటారు ఆయన. నేను ఎక్కడ చూడలే. ఎంతమంది మొహాలు చూసినా కానీ నేను ఎక్కడ చూడలే అస్సలు. మీరు కూడా చూస్తారు. మీరు కూడా చూస్తే అవునక్క మేము కూడా చూసినామని చెప్పండి. నాకు యూనియన్ కంపల్సరీ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఇన్నర్ హీలింగ్ చేసుకోవాలంటే మనం స్టేబుల్గా అవ్వాలి. ఏడుస్తున్నారు చాలామంది చెల్లెళ్ళు ఏడుస్తున్నారు. అక్కడ నేను ఎట్లయినా ఇన్నర్ హీలింగ్ తీసుకొని నీలాగా గట్టిగా అవుతా అని అంటున్నారు. అవ్వండి. నా కోరిక కూడా అదేనే. మీరు గట్టిగా అవ్వాలి. ఎవరి కోసం ఏడవద్దు. మీరు ఎవరి కోసం ఏడవడానికి పుట్టలేదు మీరు, అంతే కదా. అట్లా ఓకేనా. ఇక్కడ మనకి ఎస్ మన అందాల సుందరి ఇప్పుడు అస్సలు చూడండి ఇక్కడ ఎట్లా ఉంది. ఇది మీ డిఎం మీకోసం ఏడుస్తున్నాడా అంటే లెక్క పెడుతున్నాడా మీ మంచితనం అంతా? ఇప్పుడు ఇక్కడ డిఎం అనేది మీకోసం రియలైజేషన్ అవుతున్నాడా? ఇక్కడ ఈజీగా నేను చెప్పింది వచ్చింది చూడండి. మీరు ఇక్కడ డిఎం రియలైజేషన్ అవుతున్నాడు లోపల. నిజం అనేది తెలుసుకుంటుండు. మీరు అనేది ఎవరని తెలుసుకుంటుండు డిఎఫ్ గురించి. డిఎఫ్ ఇక్కడ ఎట్లుంది? డిఎం అటు సైడ్ తల దించి ఆలోచిస్తున్నాడు. ఆయన అటు సైడ్ తల దించి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ డిఎఫ్ ఎట్లుందంటే ఆయన పట్టించుకుంటలేదు. చూడండి కార్డ్స్ కూడా అదే చెప్తుంటుంది.
3 డేస్లో మీకు కంపల్సరీ ఆయన మెసేజ్ అయిన వస్తుంది. ఆయన మీతోని మినీ యూనియన్ అని అవుతుంది. మినీ యూనియన్ అంటే దూరం నుంచి చూస్తారనమాట. ఆయన దూరం ఉండలేకపోతుంది. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో. ఇక్కడ డిఎఫ్ ఎట్లా ఉందో చూడండి, జూమ్ చేసుకుంటే చూసుకోండి. డిఎఫ్ ఎట్లా ఉంది, అందంగా ఉంది. ఇక్కడ కూడా అంతగా ఇంకా అంటే డిఎంని పట్టించుకుంటలేదు. నేను అని చెప్పేది కూడా అది పట్టించుకోద్దే, నేను అస్సలు పట్టించుకోవద్దు. అక్క మా వల్ల అయితే లేదు అక్క, ఎక్కడ పోయినా కానీ ఆయననే కనబడుతుండో, నిద్రపోయినా కానీ ఆయననే, ఏం చేసినా ఆయననే. ఇంకొక డిఎఫ్ అయితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు ఇవాళ. ఆమె హస్బెండ్ ముందే ఆమె హస్బెండ్కి అన్నం వడ్డిస్తుందంట. ఆమె ఏడుస్తూనే ఉందంట. ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే కూడా ఆమె చెప్పలేకపోతుంది. అప్పుడు నాకు మెసేజ్ చేసిందాక నేను ఏం చేయాలి? ఇన్నర్వ్యూ నేను తీసుకో అమ్మా, నువ్వు హీలింగ్ చేసుకో అమ్మా, నేను తీసుకుంటా అక్క, ఎట్లనే తీసుకుంటా నేను, ఇంకా చాలు, నాకే చాలా అసహ్యంగా అనిపిస్తుంది అని అంటున్నారు. ఇక్కడ అసహ్యపడాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఆత్మ పరిశీలన అనేది చేసుకోమని చెప్తున్నాను. మీకు ఒక ఇదిగోండి థర్డ్ పార్టీలో నుంచి రావాలని చాలా అనుకుంటున్నారు. ఇక్కడ డిఎం కూడా థర్డ్ పార్టీలో ఉన్నారండి. థర్డ్ పార్టీలు అనేది మామూలు డిఎంఏ కాదు, డిఎఫ్ కూడా ఉన్నారు. ఇక్కడ ఇద్దరిది మనకి కనబడుతుంది. డిఎఫ్ ఎప్పుడైతే తన ప్రేమని డిఎం దగ్గర తీసుకుపోయిందో, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినందుకు ఇద్దరు ఆయన చాలా ఆలోచనలో పడ్డారు, నేను చేసింది చాలా తప్పని. కానీ జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది. జడ్జిమెంట్ కార్డ్ వచ్చిన తర్వాత రీడింగ్ అనేది ఫుల్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ దానికి అనేది ఇది జడ్జిమెంట్. ఎస్, టెంపరెన్స్ వచ్చింది. జడ్జిమెంట్ ఏమిస్తుందంటే ఆశీర్వాదము మనకి డిఎండిఎఫ్కి రాబోతుంది. గాడ్ ప్లీజ్ మంచి ఆన్సర్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్. శివపార్వతులారా, ఇది ఎవరిదో ఇవాళ పాజిటివ్ ఎనర్జీ చాలా బాగుంది, బలంగా ఉందండి. ఇది ఎవరిది? ఇది క్లెయిమ్ చేసుకోండి. మంచి యూనియన్ ఉంది, దీవెనలు ఉన్నాయి. మీ వ్యక్తి మీకు చేసిన ఏదైతే ఉందో అంటే ఎవరైనా వ్యక్తి అంటే ఇప్పుడు డిఎం జెంట్స్లా కనబడుతున్నారు. ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ అనేది నిలబెట్టుకోలేనందుకు ఇప్పుడు ఎట్లా అంటే థర్డ్ పార్టీ కోసము ఆలోచిస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీ వదలాలంటే భయం అన్నమాట. ఏమైనా చెప్పాలంటే భయం. ఎందుకంటే ఇప్పుడు అప్పటిది కాదు కదా, పెళ్ళి చేసుకొని ఉంటుంది కాబట్టి. మీరు మధ్యలో వచ్చిన వ్యక్తి గురించి చెప్పాలంటే ఎవరికైనా భయమే ఉంటుంది. అందుకని కొంచెము ఇక్కడ అక్కడ అనేది అంటే 2 పడవల మీద కాళ్ళు వేసిన విధంగా ఉంది. అలాంటి వ్యక్తిని ఏం చేస్తున్నారు గాడ్? డివైన్ ఏమని ఆన్సర్ ఇస్తున్నారు? శివయ్య మంచి యూనియన్ అనేది ఇవ్వండి. నేను కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నా ఈ రీడింగ్కి. ఎందుకంటే పాజిటివ్తోనే స్టార్ట్ అయింది, పాజిటివ్తోనే దీవెన, జడ్జిమెంట్ తర్వాత టెంపరెన్స్ వచ్చింది. తర్వాత డిఎం మళ్ళీ ఆలోచనలో పడిపోయారు, ఎంత అయినా ఏమైనా ఎలా అని. ఓకే ఓహో ఓకే, తీసుకుంటా వెళ్దాము. నేను ఇక్కడ పెడతాను, మీకు కనబడుతుందండి. ఎస్, ఎస్. చూడండి, ఇప్పుడు మీ వ్యక్తి డిఎం ఎవరైతే ఉన్నారో, దీని తర్వాత డిఎం ఎవరైతే ఉన్నారో గట్టిగా మాట్లాడి తన ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ, తన లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ముందు నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సతాయించడం అవన్నీ అది కూడా చెప్పేసిన నేను. అయిపోయిన తర్వాత వాళ్ళతోని గట్టిగానే వాదనకి దిగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ డిఎఫ్ అనేది తను పూర్తిగా కరెక్ట్గా తన లైఫ్ పార్ట్నరు, తను ఆమె కోసమే పుట్టాను అని తను తెలుసుకున్నారనమాట. ఇక్కడ చూడండి, దీని తర్వాత ఇది వచ్చిందనమాట. డిఎఫ్ తర్వాత డిఎం గారు వచ్చారు. డిఎం గారు కంపల్సరీ నేను ఏలుకుంటాను అనే యూనియన్ కార్డ్ అనేది వచ్చిందండి. ఎప్పుడు అంటే 3 డేస్లో అయితే మీకు మెసేజ్ వస్తుంది. 3 మంత్స్లో అనేది అయితే కంపల్సరీ అనేది మీకు యూనియన్ అనేది ఉంది. యూనియన్ అంటే అక్క ఎట్లా పర్మనెంట్ యూనియన్ అన్నా హార్మోనియస్ యూనియన్ అన్నా ఉంటుంది. ఈ థర్డ్ ఏదైతే 3 అని కప్స్ వచ్చిందో, 3 కప్స్ ఏదైతే వచ్చిందో మీకు ఉంటే ఈసారి వచ్చేసి పెళ్ళిది కూడా వచ్చింది. ఆయన తీసుకొని ఎట్లా వచ్చారు, ఆయన పెళ్ళి కొడుకులాగా తయారయ్యి వచ్చిండు.
ఎవరి దగ్గరికి? డిఎఫ్ దగ్గరికి. ఓకేనా? డిఎఫ్ దగ్గరికి పెళ్లి కొడుకులా తయారయ్యి పార్టీ చేసుకోవడానికి. అంటే ఇది యూనియన్ కాదు, ఇది ఎట్లా అంటే పర్మనెంట్ యూనియన్ అనేది కనబడుతుందండి ఇక్కడ. ఇక్కడ పర్మనెంట్ యూనియన్ అంటే ఇంకా నేను పెళ్లి చేసేసుకుంటాను అని అంటారనమాట. అంటే ఆల్రెడీ ఇక్కడ బాధ్యతలో ఉండి బాధలో ఉన్న ఆమెకి అనుకోకుండా ఎవరు లేకుండా అయిపోతే ఆ బాధ్యత అనేది తను తీసుకుంటానని గట్టిగా అనేది మాట్లాడడానికి చెప్పడానికి అనేది వచ్చి పర్మనెంట్ యూనియన్. హార్మోనియస్ యూనియన్ అంటే పెళ్ళి అవుతుంది అని అర్థం అనమాట. మినీ యూనియన్ అయితే లేదు, ఇక్కడ పర్మనెంట్ యూనియన్ అనేది కనబడుతుంది. ఓకేనా? అది కూడా మీరు ఇన్నర్ హీలింగ్ పర్ఫెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఆఫ్టర్ 5 years వాళ్ళకి అయితే కంపల్సరీ అవుతుంది. డివైన్ టైమింగ్లో అవుతుంది. అది కూడా అక్క మాకు అయిపోతుందా, యూనియన్ అయిపోతుందా? మొన్ననే మేము తీసుకున్నాము, ఎట్లా తీసుకున్నాం కదా, హీలింగ్ తీసుకున్నాము, ఇంకో నెల కూడా కాలేదు కానీ మాకు అయిపోతుందా? కాదు, అట్లా కాదు. ఇది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో వచ్చిన తర్వాత 5 years అనేది మీ నంబరు బ్లాక్ చేస్తారు. మీ డిఎం గుర్తుపెట్టుకోండి, మీ డిఎం మీ నంబరు 5 years బ్లాక్ చేస్తారు. ఇది 7 years అనేది జర్నీ ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఇంకా ప్రొలాంగ్ ఉంటుంది. ఎందుకు లాంగ్ ఉంటుంది అక్క అంటే అది వాళ్ళు ఇన్నర్ హీలింగ్ చేసుకోకపోతే అట్లా అవుతుంది అనమాట. ఇన్నర్ హీలింగ్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కాబట్టి అవి కంపల్సరీ చేసుకోవాలి. అవన్నీ చేసుకున్నాక కూడా అక్క మాది ఇంకా స్ట్రక్లోనే ఉన్నాం, ఒక 15 ఏళ్ళు అయింది, మాది ఇంకా యూనియనే కాలేదు, మీరు పర్మనెంట్ యూనియన్ అంటున్నారంటే దీనికి కూడా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను అందుకే నేను ఇది ఆషామాషి కాదు. ఈ జర్నీ అంటే జర్నీ అని అంటారు అని అందుకే చాలా లాంగ్ ఉంటుంది అనమాట. ఇది డివైన్ టైమింగ్లో యూనియన్ అనేది జరుగుతుంది. డివైన్ టైమింగ్ అంటే భగవంతుడు నిర్ణయించిన సమయంలో. అప్పటి వరకు మీకు ఏంజెల్స్ నంబర్స్ మీకు మీ ముందు చూపిస్తూ ఉంటాయి. పదాగో ఈ నెంబర్ వచ్చింది, 333 వచ్చింది, మంచిది, 111 వచ్చింది, 3 మూర్తులు ఎన్నుకున్నారు, ఏం పర్వాలేదు, 143 అక్కడక్కడ కనబడుతుంది. మీ డిఎం మీకు ఐ లవ్ యూ అని మీ ఫోటో చూసుకుంటున్నారు. మీకు ఈ యూనియన్ అతి త్వరలో అవ్వాలి, అది కూడా పర్మనెంట్ యూనియన్ అవ్వాలి, హార్మోనియస్ యూనియన్ అవ్వాలి, మీరు చాలా హ్యాపీగా ఉండాలని ఈ జ్యోతిగా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇవాళ ఈ పాజిటివ్ రీడింగ్ మీకు లైఫ్లో పర్ఫెక్ట్గా కరెక్ట్గా తొందరగా అవ్వాలనుకుంటే క్లెయిమ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పాత వీడియోలన్నీ చూడండి. ఈ ట్విన్ ఫ్లేమ్ బంధం అంటే ఏంది, ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే ఏందనేది మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు దయచేసి నా వాట్సాప్లో మీరు మీ డౌట్స్ అయినా కామెంట్ సెక్షన్లో అయినా డౌట్స్ అయినా మీరు రాయొచ్చు. దానికి ఆన్సర్ అనేది ఇట్లాంటి వీడియోలో మీకు చేసి చెప్తాను. మీకు ఓన్లీ ట్విన్ ఫ్లేమ్ బంధమే కాదు, ఏదైనా కెరియర్ పరంగా కానివ్వండి, మళ్ళీ ఇంకా మీ బిజినెస్ పరంగా కానివ్వండి, మీరు దాంట్లో కూడా మీరు దాన్ని టారోస్ అనేది మనకి చూపిస్తాయి అన్నమాట. మరి కెరియర్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చిందంటే కెరియర్ పరంగా మీరు విన్నింగ్, మీరు వెళ్ళే ఏదైతే ఇంటర్వ్యూ ఉందో అక్కడ మీరు పాస్ అవుతారు. మీకు అనేది మీది ఏదైతే ఎదురు చూస్తున్న జాబ్ అనేది వస్తుంది. కాకపోతే అది మీకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చేది ఒక 3 రోజులు, ఒక 3 నెలల లోపల వస్తుంది. ఇలా ఉంటుందన్నమాట కెరియర్ గురించి తీస్తే గనక. ఓకేనా? మీకు ఈ పాజిటివ్ ఎనర్జీ చాలా త్వరగా మీ లైఫ్లో రావాలి, మీరు అనుకునేవన్నీ మీకు త్వరగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఈ రీడింగ్ ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో జ్యోతిక అక్క ఉండాలి. ఓం నమః శివాయ.